అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది వచ్చేసి శివరాత్రి వ్లాగు. మీరందరూ శివరాత్రి పండుగ ఎలా చేసుకున్నారు, సో మేము ఎలా చేసుకుంటాం ఏంటనేది ఈ వ్లాగ్లో అయితే చూస్తారు. మార్నింగ్ టైం 5:30 అట్లా అయింది. ఇంక అప్పుడు లేచి ఇల్లు మాపింగ్ అది నిన్ననే చేశాను. ఇంకా మళ్ళీ పొద్దున ఒకసారి వ్యాక్యూమ్ పెట్టేసి ఇంకా స్నానం చేసి వచ్చేసి మంచిగా దేవుడి పాటలు పెట్టేసి ఇంకా పనులు స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే నైట్ నానబెట్టుండింటి ఈ శనగలు గుగ్గులు చేయడానికి. ఇంకా అవి ఫస్ట్ కుక్కర్లో పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా వామ్ వాటర్ తాగుతున్నా. తర్వాత ఇంకా దేవుడి పటాలన్నీ తీసి కడుగుతున్నాను. సో ఈరోజు అయితే నేను రామ్ ఇద్దరం ఫాస్టింగ్ ఉంటున్నాము. ఇంకా చిద్వి ఉండలేడు కాబట్టి వాడికి బాక్స్ అది కట్టాలి. ఇంకా ఈరోజు వీక్ డే వచ్చింది కదా, పండుగ వెన్స్డే, హాలిడే ఏం కాదు. సో ఫస్ట్ అయితే నేను ఇంక ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలని పసుపు నీళ్ళలో కడుగుతారనమాట. ప్రతిసారి ఒక్కొక్క స్వామి విగ్రహంకి ఒకసారి పసుపు నీళ్ళు చేంజ్ చేసి అట్లా కడుగుతాను. ఇంకా మామూలుగా ఇట్లా పటాలు అయితే మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్తో పసుపు నీళ్ళల్లో తడిపి తుడుస్తాను అనమాట. నాకు ఇష్టమైన దేవుడు శివుడు. అంటే అందరి దేవుళ్ళని మొక్కుతాను, కానీ ఇట్లా మనందరిలో ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా, అలాగా నాకు శివుడు. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి. అంటే మా ఇల్లు, మా అమ్మోళ్ళ ఇల్లు దేవుడి శివాలయంకి పక్కనే ఉంటుంది అనమాట. అందుకనే ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి. అండ్ మా అమ్మోళ్ళ ఇంటి దేవుడు కూడా శివుడే. అలాగా తెలియకుండా నాకు శివుడు ఫేవరెట్ గాడ్ అయిపోయినాడు. ఇంక అందుకు ఇట్లా శివరాత్రి రోజు మంచిగా ఉపవాసం ఉండి జాగరణ చేస్తాను. ఇంకా తర్వాత ఇంటి ముందర ముగ్గు పెట్టేశాను. ఈలోపు రామెల్లి ఇంకా కింగ్ సూపర్లో పూలు టెంకాయ తీసుకొచ్చాడు. ఇంక ఈలోపు చిద్వికి స్కూల్కి టైం అవుతుందని ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఈ ఆనియన్ దోశ లంచ్ బాక్స్లోకి. వీడికి దోశ చాలా ఇష్టం, రోజు పెట్టమంటాడు, కానీ నేను ఎప్పుడోసారి ఇట్లా కుదరినప్పుడు పెడతాను. దీని మీద ఆనియన్ దోశ మీద పల్లి పొడి స్ప్రింకిల్ చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటాడు. ఇంకా ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ పెట్టేశాను. ఇది వీడి లంచ్ బాక్స్. వీడి స్టీల్ బాక్స్ పోయింది, అందుకని ఈ బింటో బాక్స్లో పెట్టాను. అందనా ఏం ఫెస్టివల్? మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. It's probably going to be on South College. తీకో, ఈవినింగ్ వచ్చినాక చేసుకుందాం నాన్న. ఓకే, లోషన్ చేతులకి ఇంకొంచెం వెళ్ళా. బాయ్ బాయ్ నాన్న. ఈ సీట్కి వచ్చిన ఏంది నాన్న? చిద్వి స్కూల్ బస్సు 8:20కి వస్తుంది. ఇంక అప్పటికి నైవేద్యాలు ఏం చేయలేదు. ఇంకా పూజ స్టార్ట్ చేసిన హడావిడి అయిపోతుందిలే అన్నట్టుగా ఇంకా ఈవినింగ్ వస్తాడు కదా అప్పుడు చేసుకుందామని ఇంకా ఇప్పుడు ఏం చేయలేదు. సో ఇప్పుడు నైవేద్యంకి వచ్చేసి మా సైడ్ శివరాత్రికి గుగ్గుళ్ళు చేస్తారు. గుగ్గుళ్ళు ఇంకా శివుడికి ఇష్టమైన పంచామృతం చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కాస్ట్కోలో బటర్తో చేసిన అదేంటి గీ అనమాట. అది అసలు ఇట్లా వేడి చేసినంతసేపు ఉంటుంది, తర్వాత కొంచెం చల్లగా అయితేనే మళ్ళీ సొలిడిఫై అవుతుంది. పంచామృతంలోకి వేసినా అట్లా అవుతుంది. సో తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసాము. నేను ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి ఒక చిన్న శివలింగం తెచ్చుకుందామని అనుకుంటున్నాను. కొంతమంది ఏమో ఇంట్లో అసలు శివలింగం పెట్టుకోకూడదు అంటారు, ఇంకొంతమంది ఏమో పెట్టుకోవచ్చు కానీ చాలా చిన్నది పెట్టుకోవాలి, దానికి పొద్దున సాయంత్రం ఏదన్నా ఒక నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలంటారు. అదైతే మేము డైలీ ఎలాగో చేస్తాము. ఇంకా సోమవారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంటారు, అందుకని. శివుడి శ్లోకాలు కొన్ని, లైక్ శివాష్టోత్తరం, కాలభైరవాష్టకం, అట్లా కొన్ని శ్లోకాలు చదువుకొని పొద్దున పూజ ముగించుకున్నాము. ఇంకా రామ్ కూడా ఫాస్టింగ్ కదా, అందుకు ఫ్రూట్స్ తినేసి ఇంకా ఈరోజు వర్కింగ్ డే కదా వెళ్తున్నాడు. ఇంకా వీళ్ళు ఎక్కడ వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక్కరం ఉంటాం కదా, ఇంకా ఈరోజు అసలు పడుకోకూడదని ఏ రోజు అనుకుంటామే ఆ రోజే వద్దొద్దన్నా నిద్ర వస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా దోశ పిండి అయిపోయింటే ఇంకా దోశకి నానబెట్టేశాను. ఇంకా పక్కన ఫ్రెండ్కి ప్రసాదం ఇచ్చేసి వచ్చి ఇంకా కిచెన్లో అసలు మొత్తం ఈ పని అయిపోయేసరికి ఆడేసిన వాడు ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసాను నీట్గా మొత్తం. ఇంకా కిచెన్లో ఏం పని లేదు ఇప్పుడే ఈవినింగ్ వరకు. తర్వాత నేను కొంచెం ప్రసాదం పెట్టుకొని తినేసాను. హలో అండి, అందరు బాగున్నారా? మీ అందరికీ బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీరందరూ పండగ ఎట్లా చేసుకున్నారు? ఉపవాసం జాగరణ చేశారా? సో మేము ఎలా చేస్తున్నాం అనేది వ్లాగ్ చూస్తున్నారు కదా. సో నాకైతే డే టైం ఏం ప్రాబ్లం లేదు. ఇంకా
కాపీరైట్ వస్తుంది మళ్ళీ. సో ఇంకా నైట్ కోసమే నేను ఈషా మామూలుగా ఈషాలో లైవ్ ఉంటుంది కదా, అదే ఐ థింక్ ఎప్పుడు 2020 నుంచి అనుకుంటా, 2021 నుంచో ఏమో కంటిన్యూగా ఈషా లైవ్ మీద డిపెండ్ అయ్యి మేల్కుంటాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో నైట్ అయి ఉంటుంది కదా, మాకు ఇక్కడ డే టైం ఆల్రెడీ లైవ్ వస్తుంది. కానీ నేను చూసేస్తే మళ్ళీ నైట్ చూసేకేం ఉండదు కదా అన్నట్టుగా ఇంకా ఆపేసాను. ఇప్పుడైతే వీడియో పనో లేకుంటే ఇంకేమన్నా పని చూసుకోవాలి. లేకుంటే మాత్రం ఈ నిద్ర ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే మేలుకొని ఉండాలని అనుకుంటాం కదా, ఆ రోజే అసలు వద్దొద్దన నిద్ర వస్తుంది. అందుకు ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉంటే సరిపోతుంది. సో అదనమాట, చూస్తూ ఉండండి మీరు బ్లాగ్ అయితే. బాయ్. తర్వాత శివకోటి రాద్దామని కూర్చున్నాను. ఈ శివకోటి నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను రాయడం. ఎందుకు చేశాను కూడా నాకు గుర్తులేదు, జస్ట్ ర్యాండమ్గా ఒక నోట్బుక్లో స్టార్ట్ చేశాను. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి దాదాపు ఒక 2012 అంటే ఇప్పటికి ఒక 12 ఇయర్స్ అవుతుంది. ఇంక అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. డైలీ పూజ చేసినప్పుడు ఇట్లా ఒక కాలం అట్లా రాస్తుంటాను. సో నేను ఈ మధ్య ఇంట్లో ఉంటున్నాను కదా, సో మొన్ననే లాస్ట్ వీకే భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను. అంటే వినడం అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, అలాగా విన్నానమాట. బట్ నాకు ఈ బుక్ ఉందన్నమాట, ఇస్కాన్ వాళ్ళు ఇచ్చినది. సో నాకు ఈ తెలుగులో ఉంది కదా, మంచిగా చదువుదాము అనిపించి నేను ఇంక ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నాను కదా, సో లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడే అనుకుంటాను స్టార్ట్ చేశాను. సో అది ఇప్పుడు కొంతసేపు చదువుదామని తీశాను. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. కొంతసేపు అట్లా భగవద్గీత చదివాను, ఒక 1 అవర్. తర్వాత ఫుల్ నిద్ర వస్తుంటే ఇంకా క్లోజ్ చేశాను. ఈలోపు టైం 1 అయింది. ఇంకా రామ్ ప్రసాదం తిందామని వచ్చి తినేసి వెళ్ళాడు. ఇంకా తర్వాత అప్పుడు నేను కొంచెం సేపు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. మళ్ళీ చిద్వి వచ్చాక ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్నాను. నిజంగా డాడీ ఏడి అట్లే పోయినాడా? కమింగ్. నో రాలేదు నాన్న, ఇంకా వస్తుందేమోలే. రామ్ మధ్యాహ్నం ప్రసాదం తినేసి వెళ్ళాడు. మళ్ళీ ఇది ఇప్పుడు ఈవినింగ్ టైం, ఇప్పుడు 4:45 అట్లయితుంది. వీడికి ఈరోజు ఆఫ్టర్ స్కూల్ క్లాస్ ఉండే, అందుకు మళ్ళీ వీడిని పిక్ చేసుకొని వచ్చాడు. పో చూడుపో అయితే మన ఏమవుతుంది. బౌల్ పట్టుకో డాడీది. పంచామృతం ఇస్తాను, ఫ్రెష్ అప్ అయ్యాపు అంటే వెంటనే అయ్యేసి వచ్చాడు. వీడికి చాలా ఇష్టం పంచామృతం అంటే. ఇంకా తిన్న వెంటనే ఎప్పుడెప్పుడు ఈ పార్సల్ ఓపెన్ చేసేయాలని. ఇది వచ్చేసి కీబోర్డు. వీడు ఇప్పటివరకు అబాకస్ నేర్చుకునేవాడు కదా, నేను నవ్వందన్ బ్లాగ్స్లో వీడు క్లాస్లో ఉన్నప్పుడు చెప్పేదాన్ని. సో ఇప్పటికి అబాకస్ కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం అనిపించింది. చిద్వికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, మన బ్లాగ్స్లో చూస్తుంటారు, సాంగ్స్ అవి బాగా పాడుతుంటాడు. ఎప్పుడు ఏది కనిపించినా ఊరినే మ్యూజిక్ హమ్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా వాడిని అడిగాము ఏదన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటావా, ఏది కావాలంటే కీబోర్డ్ అన్నాడు. ఇంక అందుకు ఆర్డర్ చేసాము. ఇంక ఈ క్లాసెస్లో జాయిన్ చేద్దామని. ఇంకా ఏ దానికి ఫిక్స్ అవ్వలేదు. ఇంకా డెమో క్లాసెస్ ట్రై చేస్తున్నాము. ఇంకా ఇది వీడి బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు, అంటే ప్రీ బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. ఈ మంత్లో వీడి బర్త్డే ఉంది, ఇంకా ఇదే నీ గిఫ్ట్ అన్నట్టుగా చెప్పాము. తర్వాత ఇంకా వాళ్ళ నాన్న ఫిక్స్ చేసి వెళ్ళాడు. ఇంకా వాడు కూడా పడుకున్నాడు. నాకు ఫుల్ హెడేక్ స్టార్ట్ అయింది. ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఇల్లంతా మళ్ళీ ఒకసారి వ్యాక్యూమ్ పెట్టేసి స్నానం చేసి వచ్చి ఇంకా చిద్విని ఇంకొక 10 మినిట్స్లో లేయాలన్నట్టుగా చెప్తున్నాను. ఒక 10 మినిట్స్లో లేయాలమ్మా కన్నమ్మా, చిదువు 10 మినిట్స్లో లేయాలి. ఇంకా దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం జ్యోతిం పరమాత్మనే దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం. రామ్ అప్పటికి ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకా ఈవినింగ్ పూజకి లేట్ అయిపోతుందని నేను చిద్వి చేస్తున్నాము.
शिवाय। ओम शूलपाणये नमः। ओम खट्वांगिने नमः। ఓం విష్ణువల్లభాయ నమః। వీడిది వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ప్లే చేద్దామా అని చూస్తున్నాడు. నేను ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత ప్లే చేసుకుందువు లేరా అని ఆపుతూ వచ్చాను. ఇక్కడ అక్కడ పెట్టా కార్నర్లో, జస్ట్ అట్లా కార్నర్లోకి ఇక్కడ పెట్టట్లా. ఇంత మంచి జరుగుతుందని బిలీఫ్. లక్కీగా ఈరోజు శివరాత్రి రోజు మంచి రోజు డెలివరీ అయ్యింది. ఇంకా మనకి కొత్తది ఏది స్టార్ట్ చేసినా సెంటిమెంట్ ఉంటుంది కదా, పసుబొట్టు పెట్టించి మంచిగా వినాయకుడి సరస్వతి శ్లోకం చెప్పించి ఇంకా స్టార్ట్ చేసుకోమన్నాను. ఏమొద్దులే ఉండి అదేమన్నా అడ్డవా నాన్న నీకు, జస్ట్ స్టిక్కర్ కానీ. ఫస్ట్ పూజ చేసుకున్నాను, ఇంకా తర్వాత చిత్రాన్నం చేసి పెట్టేసి ఇంకా హారతి ఇచ్చాను. అట్లా ఈవినింగ్ పూజ కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత వీడికి మ్యాథ్ క్లాస్ ఉండే, ఇంకా ఆ పనిలో ఉన్నాడు. తర్వాత ఇంకా వాడి క్లాస్ అయినాక తిన్నాడు. నేను ఇంక ఇప్పుడు ఫాస్టింగ్ బ్రేక్ చేశాను, అంటే ఏం తినలేదు కానీ స్వామి ప్రసాదం తిన్నాను. ఇంకా రామ్ అయితే ఇంకా ఫాస్టింగ్ ఉన్నాడనమాట. అయితే చిద్విని మేము ఇప్పుడు పద్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి టెంపుల్కి వెళ్తున్నాము. అసలు ఇది అన్ప్లానెడ్ అనమాట. సో ఏంటంటే పద్మ వాళ్ళ హస్బెండ్ శివ అన్న, రామ్, నేను వెళ్తున్నాము. నేను చూడండి ఏం చేస్తున్నాను, చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను అనమాట. సో నిద్ర వస్తుంది కదా నైట్ టైము, ఇంక ఊరినే కూర్చొని ఉంటే ఇంక అందుకు నిద్రపోతానేమో అని చెప్పి చిక్కుడుకాయలు తెచ్చుకొని అవి ఒలిచేసుకుంటూ కూర్చున్నాను. శివరాత్రి రోజు మాత్రం అందరూ నైట్ అయితే మేలుకుంటారు, పొద్దునే శివరాత్రి. ఇది అన్ప్లాన్డ్ అని చెప్పాను కదా. అవును, అసలు అంటే ఆ ముందు రోజు రామ్ ఇంకా శివ అన్న అనుకున్నారంట వెళ్దామా అన్నట్టుగా, బట్ కన్ఫర్మ్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే శివ అన్నకి కొంచెం కోల్డ్ చేసి ఫీవరిష్గా అట్లా ఉందంట. రామ్కి కూడా ఆ రోజు శివరాత్రి రోజే లైట్గా స్టార్ట్ అయింది. ఇంకెళ్ళంలే అన్నట్టుగానే అన్నాడు రాము. తర్వాత మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వెళ్దాం వస్తావా అన్నాడు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. అంటే అసలు అన్ప్లానెడ్ అనమాట. చాలా బాగా జరిగింది. అసలు ఏమైందో నేను తర్వాత చెప్తాను. ఇదిగో ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు అన్నీ చేశాను. ఇంకా టెంపుల్లో దగ్గర అయితే జనాలు ఎక్కువేం లేరు, అంటే ఇంకా వర్కింగ్ డే కదా, అంత ఎక్కువ మంది ఏం రాలేదు. ఒక 40 నుంచి 50 మంది ఉంటారు అంతే. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి శివాభిషేకం జరుగుతుండే. అరే కొంచెం ముందు వచ్చినంటే మనం కూడా, అంటే కొంతమందికి అక్కడ లింగాలు ఇచ్చి ఇట్లా అభిషేకం చేస్తున్నారనమాట. అంటే అక్కడ ఈరోజే కాదు, ఎప్పుడైనా ఏదైనా పూజ స్టార్ట్ చేసే ముందు స్వాములు అడుగుతారు ఎవరైనా స్పాన్సర్ చేస్తారా అని. సో అట్లా మనం కొంచెం ముందు వచ్చి ఉంటే ఛాన్స్ ఉండేది అనుకున్నాం, కానీ తర్వాత ఇంకా మంచిగా జరిగింది. ఈ గుళ్ళో ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదు, అందుకు నేనేమి చూపించట్లేదు. సో తర్వాత ఫస్ట్ మేము వచ్చినప్పుడు అభిషేకం జరుగుతుండే కదా, ఆ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ 12కి లింగోద్భవం టైంలో రుద్రాభిషేకం చేశారు. అప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది. దాని గురించి ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇదిగో ప్రసాదాలు ఫ్రెండ్స్కి చాలా మిగిలిందనమాట, ఎక్కువ మంది రాలేదు. అందుకు మీకు కావాలంటే తీసుకెళ్ళండి అంటే ఇంకా చాలా ప్రసాదం అది ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అన్నట్టుగా తీసుకొస్తున్నాను. ఏమనుకున్నాము టెంపుల్లో అక్కడ ఏవైనా ఈవెంట్స్ జరుగుతుంటే ఉందాము, లేదంటే ఇంకా బయలుదేరదామని. అక్కడ చూస్తే ఇంకా 12కి మళ్ళీ లింగోద్భవం టైంలో రుద్రాభిషేకం చేశారు. ఇంకా తర్వాత ఈవెంట్స్ ఏం లేకపోయాయి అనమాట. ఇంకా 2:30 అప్పుడు మేము కూడా ఇంకా స్టార్ట్ అయ్యాం ఇంటికి. ఇంక ఇట్లే చిద్విని తీసుకెళ్దామని వస్తే పద్మ లోపల నుంచి ఇంకొక లాక్ వేసినది, ఇంకా డోర్ తీయడానికి అవ్వలేదు. ఇంటికి వచ్చేసాం. టైం ఇప్పుడు 30 అవుతుంది. పద్మ డోర్ వేసుకుందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇది కాకుండా మళ్ళీ సేఫ్టీ లాక్ ఒకటి ఉంటుంది పైన ఉంది కదా, అది వేస్తే ఏంటంటే బయట నుంచి తీసినా రాదనమాట, అది లోపల ఉన్న వాళ్ళే తీస్తేనే వస్తుంది. ఫోన్ సైలెంట్లో ఉందంట, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదనమాట. అందుకే మళ్ళీ ఇటుకు వచ్చేసినాము.
సో అసలు ఎంత బాగా అనిపించిందంటే రామ్ అబ్జర్వ్ చేసావా రామ్, అసలు మనము మాఘమాసంలో అభిషేకం చేయించుకోవాలా అని అనుకున్నాము, కానీ అది ఎందుకు అవ్వలేదు చూడు, ఇట్లా ఇట్లా రాసి పెట్టిందేమో అనిపించింది రామ్ నాకు. రామ్ గుర్తుందని అప్పుడన్నా మాఘమాసంలో చేయించుకుందాం ఒకసారి అని అక్కడ గుళ్ళో రామ్. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఎన్ని రోజులు లైక్ ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా శివరాత్రి టైంకి గుడికి వెళ్ళడం అనమాట, చిన్నప్పుడు ఆడుకునే ఏజ్లో ఉన్నప్పుడు. అంతేగాని తర్వాత ఇంకా ఇంటర్ నుంచి హాస్టల్లోనే ఆ ఛాన్స్ కూడా రాలేదు గుడికి వెళ్ళే ఛాన్స్. ఇంకా పెళ్ళైన తర్వాత చదువుకున్నప్పుడే పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఇంకా కొరియాకి వెళ్ళాము, ఇంకా అసలు ఆ ఛాన్సే రాలేదు. ఇదే సమ్ 15 years తర్వాత ఇట్లా శివరాత్రి రోజు గుడికి వెళ్ళడం, అది కూడా ఈసారి ఎంత స్పెషల్ అంటే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అభిషేకం జరుగుతుంది, నార్మల్గా అభిషేకం జరుగుతుంది. అప్పుడు నేను అనుకున్నాను అరే కొంచెం ముందు వచ్చింటే మనం కూడా పార్టిసిపేట్ చేసిందామని. అంటే తెలియదు కదా, మేము గుడికి మార్నింగ్ చెప్పాను కదా వెళ్తామో లేదో తెలియదని. సో వెళ్తామని తెలిసేట్లుంటే కొంచెం ముందు బయలుదేరే వాళ్ళం. సో అప్పుడప్పుడు అనుకొని బయలుదేరాం కాబట్టి అప్పటికే ఆల్రెడీ సగం అయిపోయిండే. అప్పుడు నేను అన్నాను అరే కొంచెం ముందు వచ్చింటే బాగుండండి రామ్తో, కానీ తర్వాత రాసి పెట్టింది. తర్వాత మళ్ళీ 12కి లింగోద్భవం టైంలో మళ్ళీ రుద్రాభిషేకం చేశారు. సో అప్పుడు ఛాన్స్ వచ్చిందనమాట. మనం ఏం తీసుకుపోనక్కర్లేదు, డబ్బులు ఒకటి పే చేయాలన్నమాట. ఐ మీన్ మనం ముందే వెళ్ళేది తెలిస్తే పూలు పళ్ళు అవి తీసుకెళ్తాం కదా, బట్ ఇదేంటంటే అంతా అన్ప్లానెడ్. ఇలాగ అన్ప్లానెడ్ అన్నీ మంచి జరిగేసరికి మేము అసలు ఎంత అదృష్టవంతులం అనిపించింది. మిల్క్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో చాలా బాగా అనిపించింది ఆ టైంలో చేయడము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని. చాలా మంచి, అంటే మనం ఏదైనా అనుకోంది జరిగితే, అనుకోకుండా మంచి ఏదైనా జరిగినప్పుడు చాలా రెట్టింపు హ్యాపీనెస్ వస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో అదనమాట. ఇప్పుడు ఇంకొక గంట టైంపాస్ చేస్తే సో తర్వాత ఇంకా మళ్ళీ పూజ చేసుకుంటే అయిపోతుంది. సో అదనమాట. చిద్వి అయితే ఇంకా పద్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా డోర్ తీయలేదు కాబట్టి. సో అది శ్రీ గురు పాదుకాభ్యాం. తర్వాత ఇంకా ఈషా లైవ్ అయింది కదా, అది యూట్యూబ్లో సేవ్ అయి ఉంటుంది కదా, ఇంకా అది పెట్టేశాను. రామ్కైతే ఫుల్ నిద్ర వస్తుంది. నేను ఇంక అట్లా కూర్చొని లేపుతూనే ఉన్నాను అనమాట. ఇదిగో కాఫీ చేతిలో పట్టుకొని మరి కూడా తూగుతున్నాడు. అస్సలు ఆగలేడనమాట రామ్, నిద్ర ఆపుకోలేడు. బట్ నాకైతే అసలు ఈసారి కష్టంగా అనిపించలేదు. గుడికి వెళ్ళినప్పుడే ఒక 4 hours సరిపోయింది కదా, అది కాక రామ్ డ్రైవింగ్ కూడా చేసినాడు కాబట్టి ఇంకా ఫుల్ అలసిపోయినాడు. నాకు ఈసారి ఈషా ప్రోగ్రాంలో మన తెలుగు పాటలు అంత మంచివే అనిపించలేదు. అందుకు ఇంతకు ముందు మంగ్లీ వచ్చిన ఎపిసోడ్స్ పెట్టుకొని చూశాను కొంతసేపు. తర్వాత ఇంకా 5:30కి అట్లా నేను ఇంకా మళ్ళీ పనులు స్టార్ట్ చేశాను. ఇంకా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసి స్నానం చేసి వచ్చేసి ఇంకా సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి. ఇదిగో అప్పుడప్పుడే మంచిగా సన్ రైజ్ అవుతూ ఉంది. ఇంకా ఇంతకు ముందే రామ్ చిద్విని వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఇంకొచ్చి స్నానం చేసేసి పూజ చేశాడు. ఇంకా అప్పటికి నైవేద్యం అవ్వలేదు. సేమియా సగ్గుబియ్యం పాయసం కొంచెం లేట్ అవుతుంది కదా, ఇంకా అయిన తర్వాత పెట్టాను. ఇంకింతటితో మా శివరాత్రి ఉపవాస జాగరణ దీక్ష ముగిసిందని చెప్పచ్చు. ఈసారి మాత్రం చాలా స్పెషల్గా అనిపించింది. అట్లా లింగోద్భవం టైంలో అభిషేకం చేసే అవకాశం రావడం వలన ఇంకా రామ్ పూజ చేసేసి వెళ్ళి సోఫాలో కూర్చొని ఎప్పుడు నిద్రపోయినాడో, మళ్ళీ ఇంక ఇప్పుడు ఈరోజు కూడా వర్కింగ్ డే కదా వెళ్ళాలి పాపం ఇంకా అన్నట్టుగా నేను కూడా వదిలేశాను. సో చిద్వికి ఇంక ఈరోజు లంచ్ బాక్స్కి వెజిటబుల్ శాండ్విచ్ పెట్టాను. తర్వాత ఫ్రెండ్స్కి ప్రసాదం అది ఇచ్చేసి వచ్చి ఇంకా నేను కూడా 11కి అట్లా పడుకున్నాను. బంగారు తండ్రి మెల్లగా వెళ్ళు, పరిగెత్తకు. ఓకే బాయ్ నాన్న.